సెప్టెంబర్ 26 ముంబై ఉగ్రదాడిలో దోషి అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న తహౌర్ రానాను అమెరికా ఎట్టకేలకు భారత్కు అప్పగించింది. గత కొన్నేళ్లుగా ఎన్నో దౌత్యపరమైన చర్యలు, ఎన్నో కోర్టు తీర్పుల తర్వాత తహౌర్ రానాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే పాకిస్తాన్ సైనికులకు డాక్టర్గా సేవలందించిన రానా కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారాడా? కెనేడియన్ వ్యాపారవేత్తగా ఎదిగి భారత్పై ఉగ్రకుట్రకు ప్లాన్ చేసి 166 మంది మరణానికి కారణమయ్యాడా? అసలు ఎవరు ఈ తహౌర్ రానా? అతడి చరిత్ర ఏంటి? తహౌర్ హుస్సేన్ రానా పాకిస్తాన్కి చెందిన కెనడా జాతీయుడు. పాకిస్తాన్ మాజీ సైనిక వైద్యుడు కూడా. జనవరి 12, 1961న పాకిస్తాన్ పంజాబ్లోని చీచావత్నీలో జన్మించిన రానా పాకిస్తాన్లోని ప్రతిష్టాత్మక సైనిక నివాస సంస్థ అయిన హసన్ అబ్దల్ కడేడ్ కాలేజీ నుంచి కళాశాల విద్యను అభ్యసించాడు. అయితే అక్కడ దావుద్ గిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీతో అతను స్నేహం చేశాడు. అనంతరం పాకిస్తాన్ సైనిక వైద్యుడిగా పనిచేసిన రానా 1997లో తన భార్యతో కలిసి కెనడాకు వలస వెళ్లాడు. తన భార్య కూడా వైద్యురాలు. జూన్ 2001లో రానా కెనడియన్ పౌరసత్వాన్ని పొందాడు. ఇమిగ్రేషన్ సేవలపైన ప్రధానంగా దృష్టి సారించి అతను అనేక వ్యాపారాలు చేశాడు. ఈ క్రమంలో లష్కర్-ఏ-తోయిబాకి చెందిన పాకిస్తాన్ టెర్రరిస్టులతో కలిసి భారత్పై ఉగ్రకుట్రకు ప్లాన్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం 2008 సెప్టెంబర్ 26వ తేదీన ముంబైలోని తాజ్ హోటల్ పైన జరిగిన దాడి ఘటనలో రానా కీలక సూత్రధారి అని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఈ దాడిలో 166 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే ప్రవక్త మహమ్మద్పై వివాదాస్పద కార్టూన్లను ప్రచురించారని, ప్రముఖ డానిష్ వార్తాపత్రిక జైలాండ్స్ పోస్టెన్పై దాడులకు ప్లాన్ చేశారని రానాతో పాటు అతని చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ హెడ్లీని కూడా 2009 అక్టోబర్లో అరెస్టు చేశారు. అనంతరం పలు దర్యాప్తులు జరిగాయి. ఈ దర్యాప్తు కొనసాగుతుండగా 2008లో ముంబైకి వచ్చి తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో బస చేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే రానా తన ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ వ్యాపారం నిమిత్తం భారత్కు వచ్చినట్లు చెప్పాడు. కానీ అది నిజం కాదని విచారణ అధికారులు నిర్ధారించారు. అయితే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాకు సహాయం అందించడంతో పాటు డానిష్ వార్తాపత్రికపై కుట్ర పన్నడంతో కీలక పాత్ర పోషించాడని 2011లో రానాను ఫెడరల్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది. 2013 జనవరిలో అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దీంతో ప్రస్తుతం అతడు అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే 2008 ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణల నుంచి అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. కానీ ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్గా భావిస్తున్న పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో రానాకు సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ గుర్తించింది. ముంబై ఉగ్రదాడికి ముందు హెడ్లీ 8 సార్లు భారత్లో పర్యటించాడు. ఆ టైంలో రానా, హెడ్లీ మధ్య 231 సార్లు సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ క్రమంలో రానాను తమకు అప్పగించాలని గత కొన్నేళ్లుగా అమెరికాతో భారత్ దౌత్యపరమైన చర్యలు జరిపింది. ఈ నేపథ్యంలో అతన్ని భారత్కు అప్పగించడానికి అమెరికా గత ఫిబ్రవరిలో ఎట్టకేలకు అంగీకరించింది. అయితే భారత్కు అప్పగించవద్దని రానా పలుమార్లు అమెరికా కోర్టులను ఆశ్రయించాడు. కానీ కోర్టులలో రానాకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఎట్టకేలకు అతన్ని గురువారం ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చారు. దీంతో అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే రానాను ముంబై ఉగ్రదాడి సూత్రధారిగా భారత్ పేర్కొంటున్నా అతన్ని విచారించేందుకు మాత్రం భారత్కు అప్పగించాలని గత 13 ఏళ్లుగా అమెరికాతో దౌత్యపరమైన చర్చలను జరిపింది.